ఎందుకు భయపడుతోందో అర్థం కావట్లేదు. భయపడుతోందని మనం ఎలా చెప్తున్నామని అంటే భయపడుతోంది అనే మాట కూటమికి సంబంధించిన నాయకులే చెప్తున్నారు పదే పదే. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు రావాలంటే వైసీపీ మళ్ళీ వస్తుందేమో అని భయపడుతున్నారు అనే మాట మాట్లాడారు. అధికారం కోల్పోయి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమై ఇంట్లో కూర్చుంటే, ఆ పార్టీని చూసి భయపడి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదంటూ ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్‌గా ప్రకటనలు చేయడంతో వైసీపీకి ప్రభుత్వం భయపడుతుందా అలాంటి ఒక చర్చ అప్పుడు చూసాం. అంతేకాదు మేము సింగపూర్ వెళ్తే కూడా మళ్ళీ వైసీపీ వస్తుందేమో అని అక్కడ నేతలు భయపడుతున్నారంటూ ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా వైసీపీ అంటే ఎందుకు ఇంకా ప్రభుత్వం భయపడుతోంది? తమ పాలన పైన ఎందుకు ప్రభుత్వానికి నమ్మకం లేకుండా పోతుంది అనే చర్చ చూసాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే కుట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తే చేస్తుంటే మెడికల్ కాలేజీలను తీసుకున్న ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి మేము అధికారంలోకి వస్తే ఆ కాలేజీలను మళ్ళీ తిరిగి తీసుకుంటాం. వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తామంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో ఒక్కటంటే ఒక్క కాలేజీ కూడా ఒక్క వ్యక్తి కూడా టెండర్లు వేయకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్లుగా వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ టెండర్లు వేసినా మన కాలేజీలు మనకు ఉండవేమని అక్కడ మెడికల్ కాలేజీలు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా భయపడుతున్నారనిపించింది. ఇవి చూసిన తర్వాత ప్రభుత్వంలో భయం మరింత పెరుగుతున్నట్టు కనపడుతోంది.